వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వియర్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఈ టేబుల్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి అని చూద్దామండి. చూడండి, ఈ టేబుల్ డిజైన్ చేయాలంటే మీరు వాడాల్సిన ఆప్షన్స్ మొత్తం ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయనండి. ఓకేనండి, ప్రీవియస్ వీడియోస్లో మనం ఏ ఆప్షన్స్ అయితే చెప్పుకున్నామో ఆ ఆప్షన్స్ మొత్తం యూజ్ చేసి ఈ టేబుల్ అనేది డిజైన్ చేయించండి. చూడండి, ముందు ఈ టేబుల్ని క్లియర్గా చూడండి. దీంట్లో ఏ కమాండ్స్ అప్లై చేసాం, చాలా అప్లై చేసామండి. ఫాంట్ స్టైల్స్ మార్చాం, సెల్స్లో కలర్ ఫిల్ చేసాం, ఫాంట్ కలర్ మార్చాం, అలైన్మెంట్స్ మార్చాం, అండ్ వ్రాప్ టెస్ట్, మెజ్ సెంటర్ కూడా యూజ్ చేసామండి. ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తూ ఇప్పుడు టేబుల్ అనేది డిజైన్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఎలా డిజైన్ చేస్తానంటే కింద నుంచి వద్దాం. అంటే ఈ డాక్యుమెంట్స్, లెటర్స్, ఫార్ములాస్ ఎక్కడి నుంచి వస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నేను ఈ 10th రోలో డాక్యుమెంట్స్ అని టైప్ చేశాను. తర్వాత లెటర్స్ అండ్ నెక్స్ట్ రోలో ఫార్ములాస్, డేటా టేబుల్స్. ఓకేనా, డేటా టేబుల్స్. అలాగే ఇక్కడ యానిమేషన్స్, అలానే టేబుల్ డిజైన్, ఫామ్ డిజైన్. ఈ విధంగా ఇక్కడ ఉన్నాయని టైప్ చేసాం. ఇప్పుడు చూడండి, ఈ డాక్యుమెంట్స్కి, లెటర్స్కి ఈ రెండింటికి కలిపి పై సెల్ అనేది మెర్జ్ చేసాం. ఓకేనా, అంటే ఒకటే సెల్ లాగా ఉంది. అంటే ఏం చేస్తారు మీరు, ఇక్కడ డాక్యుమెంట్స్, లెటర్స్ ఈ 2 సెల్స్ కలిపి టాప్లో ఒక రో ఉంది కదండి, ఈ 2 సెల్స్ని కలిపి మెర్జ్ చేయండి. ఓకేనా, అలానే ఫార్ములాసు, డేటా టేబుల్ ఈ రెండింటిని కలిపి మెర్జ్. అలాంటి చూడండి, ఈ యానిమేషన్స్ ఈ ఒక్కదాన్ని ఆల్రెడీ ఒకే సెల్లో ఉందండి, సింగిల్ సెల్లోనే. ఓకే, టేబుల్ డిజైన్, ఫామ్ డిజైన్ ఈ రెండింటిని సెలెక్షన్ చేసి మెర్జ్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తాను. ఇక్కడ ఏముంది, ఎంఎస్ వర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్లో ఎంఎస్ ఎక్సెల్, అండ్ ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్, అండ్ నెక్స్ట్ వచ్చి ఎంఎస్ యాక్సెస్. ఈ విధంగా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, టేబుల్ డిజైన్ అనేది మల్టీ లైన్స్లో ఉంది కదండి, దాన్ని సెలెక్షన్ చేసి వ్రాప్ టెస్ట్ అప్లై చేయండి. అలానే ఫామ్ డిజైన్, వ్రాప్ టెస్ట్ అప్లై చేయండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. చూడండి, ఫామ్కి, డిజైన్కి స్పేస్ పెట్టండి, ఆటోమేటిక్ ఇలా వస్తుంది. అలానే చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఈ 4 కలిపి ఒకటే సెల్గా టాప్లో ఉందండి. ఉందా లేదు, ఏది, ఎంఎస్ ఆఫీస్ అని. సో మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తాన్ని సెలెక్షన్ చేసేది, ఏ నుంచి జీ దాకా ఈ కాలమ్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి మెర్జ్ సెంటర్ అనండి. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఇలా టైప్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు ఒక్కో రోని సెలెక్షన్ చేసి మీరు మిడిల్ సెంటర్లో పెట్టుకోవడం, అలైన్మెంట్స్ పెట్టుకోవడం వచ్చు కదండి. సెలెక్షన్ చేసి ఇక్కడ అలైన్మెంట్స్ ఉంటాయి కదండి, మిడిల్, సెంటర్. అలానే ఈ రోస్ మొత్తం సెలెక్షన్ చేయండి, ఇక్కడ కూడా మిడిల్ సెంటర్లో పెట్టుకోండి. ఇక్కడ ఎంఎస్ వర్డ్ స్పెల్లింగ్ తప్పు వచ్చింది, క్యూ తీసేసేయండి. అలానే ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, మిడిల్, సెంటర్ ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ పర్టికులర్గా చూస్తే ఫస్ట్ రో బట్టికి హైట్ అనేది ఇంక్రీజ్ చేసాం కదండి, దాన్ని బట్టికి హైట్ ఇంక్రీజ్ చేయండి. సెల్ సైజెస్, రో హైట్ ఇంక్రీజ్ చేయడం, కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఇవన్నీ కామన్గా వచ్చు కదండి. వీటిని ఇలా సెలెక్షన్ చేసి సైజెస్ పెంచుకోండి. ఓకేనండి, అలానే దీన్ని సెలెక్షన్ చేసి మిడిల్, సెంటర్ ఈ విధంగా పెట్టేసుకోండి. అలా ఇప్పుడు ఒక్కో రోని సెలెక్షన్ చేసి ఫిల్ కలర్ అప్లై చేయండి. ఓకేనా, ఇక్కడున్న కలర్స్ కాదండి, ఏ కలర్ అయినా ఫిల్ చేయండి ఈ విధంగా. అలానే ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసి దీనికి ఒక కలర్ ఫిల్ చేయండి. అలా దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఇంకో కలర్ ఫిల్ చేయండి. ఈ టైపులో డిఫరెంట్ కలర్స్ తీసుకోండమ్మా. మీరు ఎంత క్రియేటివ్గా చేశారన్నది ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ మెర్జింగ్ చేయడం, అలైన్మెంట్స్ ఇవ్వడం, ఎగ్జాక్ట్గా టైప్ చేయడం, వ్రాప్ టెస్ట్ అప్లై చేయడం ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలానే డాక్యుమెంట్, లెటర్స్ సెలెక్షన్ చేసి ఇక్కడ నేను వేరే కలర్ అప్లై చేశాను. అలానే దీన్ని బట్టి సెలెక్షన్ చేసి ఇంకో కలర్ ఫిల్ చేస్తున్నాను. ఓకేనా, అలానే దీన్ని సెలెక్షన్ చేశాను, అగైన్ ఇంకో కలర్. అలానే ఈ రెండింటిని సెలెక్షన్ చేశాను,
ఎగ్జాక్ట్గా ఇంకో కలర్, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అలానే ఎంఎస్ ఆఫీస్ని సెలెక్షన్ చేసి ఫాంట్ స్టైల్ మార్చుకోండి, దానిలో ఉన్నట్టు సైజు ఇంక్రీజ్ చేసుకోండి. ఫాంట్ కలర్ కూడా మార్చాలి కదా, వేరే కలర్ ఏదైనా ఒక కలర్ పెట్టుకోండి. అలా ఈ 4ని సెలెక్షన్ చేసి దీనికి సపరేట్గా ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోండి. ఇదిగోండి ఈ విధంగా మార్చాను. అలానే దీని వాటికి సపరేట్గా ఫాంట్ కలర్ అనేది మారుస్తున్నాను అండి. ఇక్కడ నేను వైట్ కలర్లో పెట్టాను. ఓకేనండి. అలానే ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసి దీనికి ఒక ఫాంట్ స్టైల్ అనేది అప్లై చేయండి. చూడండి ఒక్కో దానికి ఒక్కో స్టైల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో ఉన్న ఆప్షన్స్కి, ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న ఆప్షన్స్కి, పవర్ పాయింట్లో యాక్సెస్లో ఉన్న ఆప్షన్స్కి, అంటే ఇక్కడున్న హెడ్డింగ్స్కి, సబ్ హెడ్డింగ్స్కి కూడా ఒక్కో దానికి ఒక్కో స్టైలు, ఒక్కో సైజు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా ఈ డిజైన్ టేబుల్ అనేది ఎక్సెల్లో చేయొచ్చండి. ఇది ఫండమెంటల్గా నేర్చుకోవాల్సింది. అంటే మనకి ఇంకా డెప్త్గా మెర్జ్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఒక జాబ్ లెవెల్లో అఫీషియల్గా చేయాలంటే ఇంకా మనకి నెక్స్ట్ వీడియోస్లో ముందు నేర్చుకుందామండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.